నేపాల్లో చిక్కుకున్నారు 217 మంది ఏపీ వాసులు. బాధితుల్లో 81 మంది ఉత్తరాంధ్ర ప్రజలున్నట్టుగా గుర్తించారు. ఇండియాకి క్షేమంగా తీసుకెళ్లాలంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించే మంత్రి లోకేష్ మాట్లాడారు. అంతా నేపాల్లోని 12 ప్రాంతాల్లో ఉన్నారు. వారందరి సమాచారం తెలుసుకుంటున్నాం. ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. తెలుగు వారందరినీ తరలించే బాధ్యత, అది కూడా సురక్షితంగా తరలించే బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకున్నారు. అందరినీ సురక్షితంగా తీసుకొస్తాం, ఇది మా హామీ, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు మంత్రి లోకేష్. కఠ్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండులో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం. కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు, ప్రభుత్వం వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటాం.